హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో నేతితో కాకుండా నూనె గోధుమ పిండితో బిస్కెట్స్ అండి. చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న అరకప్పు పంచదార వేసుకోవాలి. అదే కప్పుతోటి అరకప్పు నూనె తీసుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చండి. రెండు కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు ఇలా నూనెతో చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కప్పుతోటైతే మనం పంచదార నూనె తీసుకున్నాము, అదే కప్పుతోటి కప్పుడు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం మైదా పిండి అయినా వాడవచ్చు. మైదా పిండి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి వాడాను. స్పూన్ తీసి పక్కన పెట్టి చేత్తో కలుపుకోవాలి మొత్తం. ఇలా ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్దని ఇలా తీస్తే పిండి జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా రావాలండి. కరెక్ట్గా సరిపోతుంది ఆ కొలతలతోటి. ఈ పాత్రను నేను బయట తీసుకున్నానండి. ఇది బిస్కెట్స్కి, కేక్కి చాలా ఉపయోగపడుతుంది. ఇడ్లీ పాత్ర వాటిల్లో చేస్తే అడుగు మాడుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించి చేసుకోవాలి. కింద గిన్నెలోకి ఉసిక పోసి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ములో పెట్టుకొని ఆ ఉసిక గిన్నెని పైన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని బిస్కెట్లా గుండ్రంగా చేసుకోవాలి. పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బిస్కెట్ చేసే పాత్రకి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. కింద కరుసుకోకుండా ఉంటాయండి బిస్కెట్స్. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి. ఈ పాత్రని ఉసిక ప్లేట్లో పైన పెట్టుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. బిస్కెట్స్ని 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ పొంగాయి పైకి. దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత బిస్కెట్స్ని తీసుకోవాలి. చల్లారినవండి ప్లేటు. ఒక స్పూన్ తీసుకొని చిన్నగా వాటిని తీసుకోవాలి. బిస్కెట్స్ కలర్ మారాయండి. తీసి అన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. పాత్ర కింద అడుగు కూడా అంటకుండా వచ్చాయి. బిస్కెట్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.